అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి డిగ్రీ సెమెస్టర్ 2 ఇంగ్లీష్ బ్రిడ్జ్ టు కమ్యూనికేట్ అండ్ కనెక్ట్ ఏదైతే డిగ్రీ సెకండ్ సెమెస్టర్ ఉందో అందులో మనం చూసినట్లయితే యూనిట్ 2లో 'ఐ హావ్ ఏ డ్రీమ్' బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటటువంటి ప్రోజ్ పార్ట్ అయితే ఉంది. దానికి సంబంధించిన ప్రశ్నల్ని మనం ఇప్పుడు చూద్దాం. 'ఐ హావ్ ఏ డ్రీమ్' ఎవరు ఈ సందేశాన్ని ఇచ్చిందంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ నీగ్రో ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ ద ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. ఇమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ అంటే స్వేచ్ఛా ప్రకటన జరిగింది. 1863లో అబ్రహాం లింకన్ గారు నల్ల జాతీయులను ఎవరైనా సరే బంధించి ఉంచితే వాళ్ళని బానిసలుగా ఇంకా గనక వాళ్ళ ఇళ్లలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు బంధించి ఉంచితే శిక్షలు పడతాయి. అండ్ ప్రతి రాష్ట్రానికి కూడా ఏం చెప్పాడంటే ఆయన యునైటెడ్ స్టేట్స్‌లోని రాష్ట్రాలన్నిటికి కూడా ఈ యొక్క బందీలుగా ఉన్నటువంటి ఎవరైతే నల్ల జాతీయులు ఉన్నారో వాళ్ళందరినీ విడిచిపెట్టాలి. 1863లో ఇమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ జరిగిందనమాట. 1863లో జరిగింది. 1963కి వాళ్ళ పరిస్థితి ఏంది? 100 ఏళ్ళు అయిన తర్వాత. ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అంటే దరిదాపు 100 ఏళ్ళు అయిన తర్వాత కూడా నీగ్రో పీపుల్ వర్ నాట్ ట్రూలీ ఫ్రీ. ఆ రోజున బానిసత్వ నిర్మూలన చేసినటువంటి అబ్రహాం లింకన్ ఏ ఉద్దేశంతో చేశారో 100 ఏళ్ల తర్వాత కూడా అది అవ్వల. ఎందుకు అవ్వలేదు? ఎప్పుడైతే ఈ 1863లో ఈ ఇమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ జరిగిందో ఆయన్ని కాల్చి చంపడం జరిగింది. దే స్టిల్ ఫేస్ సెగ్రిగేషన్ అండ్ డిస్క్రిమినేషన్. అయితే ఆయన చేసిన తర్వాత అనేక రాష్ట్రాలు పుచ్చుకున్న తర్వాత వీళ్ళని బయటికి వదిలేశారు అందరూ. మరి వాళ్ళకి హక్కులు కావాలిగా. ఊరక ఏమీ లేకుండా రోడ్ల మీద వదిలేస్తే వీళ్ళు మురికి వాడల్లో ఉండడమే కదా! అదే జరిగింది. వేర్పాటువాదం జరిగింది. సెగ్రిగేషన్. వేరుగా వీళ్ళని ఉంచడం జరిగింది. నల్ల జాతీయుల్ని ఏ తెల్ల జాతీయుడు కూడా ఆదరించలేరు. ఇంతకాలం నువ్వు నా దగ్గర పని చేసావు కాబట్టి ఇదిగో ఇంత డబ్బులని చెప్పి వాడినేం పంపియలేదు. ప్రాణాలతో కట్టుబట్టలతో పంపించారంతే. అండ్ డిస్క్రిమినేషన్. ఎక్కడ పడితే అక్కడ వివక్ష చూపించడం జరిగింది. దే లివ్డ్ ఇన్ పావర్టీ. పేదరికంలో బతికారు వాళ్ళు. అండ్ హ్యాడ్ ఫ్యూవర్ ఆపర్చునిటీస్. ఎవరు అవకాశం ఇవ్వాల, ఎవరు పనిలో పెట్టుకోవాలా. మెనీ వర్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ ఇన్ స్కూల్స్. స్కూల్స్కి వెళ్తే అక్కడ జాతి అహంకార దాడులు జరిగినాయి. అండ్ ఉద్యోగాల కోసం వెళ్తే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలను ఏమాత్రం ప్రొవైడ్ చేయాల. పబ్లిక్ ప్లేసుల్లో కూడా వాళ్ళని అవహేళన, అవమానానికి గురి చేయడం అనేది జరిగింది. దే ఫెల్ట్ లైక్ స్ట్రేంజర్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళని ఆఫ్రికాలో నుంచి కిడ్నాప్ చేసి వలస తీసుకెళ్ళి అమ్మేశారు అక్కడ మార్కెట్‌లో బానిసలుగా. క ఆ తర్వాత తరాల వాళ్ళు అక్కడే పుట్టిన వాళ్ళు వీళ్ళు. బానిసలకు పుట్టిన వాళ్ళు వీళ్ళు. అమెరికాలోనే పుట్టారు. అది వారికి సొంత గడ్డ. కానీ వాళ్ళకి హక్కులు లేవు. వాళ్ళు పరాయోళ్ళే. సో, ఫ్రీడమ్ వాస్ గివెన్ ఆన్ పేపర్ బట్ నాట్ ఇన్ రియల్ లైఫ్. అబ్రహాం లింకన్ గారు ఏదైతే ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్ చేశారో అది ఓన్లీ పేపర్ మీదే ఉండిపోయింది. వీళ్ళు బయటికైతే రాగలిగారు కానీ ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఎలాంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏందంటే జస్ట్ మురికివాడల్లో ఆర్థిక స్వేచ్ఛ లేకుండా, ఎవరు పనిలో పెట్టుకోకుండా, కొంతమంది దోపిడీదారులుగాను, కొంతమంది దొంగలుగాను, ఇంకొంతమంది హత్యలు చేసేవాళ్ళుగాను, ఇట్లా మారాల్సిన పరిస్థితికి తీసుకొనొచ్చారనమాట. వాట్ వాస్ ప్రామిస్డ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. చూడండి, 1776 జూలై 4న అమెరికా స్వాతంత్రం పొందింది. ఎవరి నుంచి? బ్రిటిష్ వాళ్ళ నుంచి. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. అప్పుడు వాళ్ళేం రాసుకున్నారంటే స్వాతంత్ర ప్రకటన రాసుకున్నారు. దాని ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఈ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రకారం ఏంటంటే దీస్ డాక్యుమెంట్స్ ప్రామిస్ దట్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్. ఇందులో రాయబడిన ప్రకారం అమెరికా భూభాగం మీద జన్మించిన ఎవరైనా సరే, అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఇంకో జాతి కావచ్చు, ఎవరైనా సరే మనిషి అనేవాడు అందరూ కూడా సమానులే. దే ప్రామిస్ ద రైట్స్ ఆఫ్ లైఫ్. జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు అండ్ ప్రశాంతంగా హాయిగా ఉండేటటువంటి హక్కులు పొందుపరచబడినాయి. బ్లాక్ అండ్ వైట్ పీపుల్ వర్ సపోజ్ టు గెట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీడమ్. నల్ల జాతీయుడు కావచ్చు, వాడు తెల్ల జాతీయుడు కావచ్చు, ఎవరికైనా సమానమైన హక్కులు, స్వేచ్ఛ అనేది అమెరికా రాజ్యాంగం ప్రకటించింది. బట్ అమెరికా ఫెయిల్డ్ టు గివ్ దీస్ రైట్స్ టు నీగ్రో పీపుల్ ఫుల్లీ. అయితే వీళ్ళని భౌతికంగా
విడుదల చేశారే తప్పించి వేల ఎకరాలు ఆపుకున్నారండి. వీళ్ళు బ్రిటన్ నుంచి వెళ్ళి అక్కడ వేల ఎకరాలు ఆపుకొని అవి సేద్యం చేయాలి అంటే ఎవరో ఒకళ్ళు కావాలి కాబట్టి నీగ్రోలని ఏం చేశారు అంటే బానిస మార్కెట్లలో కొనుక్కోవడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్రికాలో కిడ్నాప్ చేస్తారు. తీసుకొచ్చి అమెరికాలో అమ్మేస్తారు. వాడికి తిండి పెట్టరు, ఏమి పెట్టరు. మెడకు ఒక గొలుసేసేస్తారు. వాడు ఇంక చెప్పిన మాట వినడం తప్ప వాడికి వేరేది ఏది ఉండదు. తోలు ఊడిపోయేదాకా కొడతారు. అండ్ మాట వినకపోతే ఒక నల్లటి గది చీకటి గదిలో పెట్టేస్తారు. కాబట్టి ఇలాంటి భయంకరమైనవి ఎవడైనా సరే ఇంకా తప్పదనమాట. వాళ్ళు చెప్పింది చేయకుండా తప్పదు. వాట్ డస్ స్పీకర్ వాంట్ టు రిమైండ్ అమెరికా? ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో ఈ ఏదైతే అబ్రహాం లింకన్‌కి సంబంధించినటువంటి మెమోరియల్ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ గుమిగూడి అడుగుతున్నాడనమాట. అమెరికా గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, ద స్పీకర్ వాంట్స్ టు రిమైండ్ అమెరికా టు కీప్ ఇట్స్ ప్రామిస్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. మరి మాకు తెల్ల జాతీయులతో పాటు స్వేచ్ఛనివ్వండి, న్యాయాన్ని ఇవ్వండి. హి సేస్ ద టైమ్ ఫర్ చేంజ్ ఈస్ నౌ. మారే టైం ఇప్పుడే. అమెరికా మస్ట్ ఎండ్ సెగ్రిగేషన్ అండ్ గివ్ ఈక్వల్ రైట్ టు ఆల్ పీపుల్. సెగ్రిగేషన్ అంటే విభజన. నల్ల జాతిని ఈజీగా విభజించవచ్చు. ఇండియాలో పొలం అడగాలి. నీ పొలం ఏంటని అడగాలి. అక్కడ అవసరంలా. నల్ల జాతీయుడు అంటే కనబడుతుంటాడు. ఏదైనా పోలీసోడికి ఒక నల్ల జాతీయుడు కనబడి వాడికి మూడు బాగోలేదని వాడిని చంపేస్తారు. కుక్కకైనా విలువ ఉందేమో కానీ అమెరికాలో ఆ రోజుల్లో ఒక నల్ల జాతీయుడికి లేదు. ఈవెన్ 2010-15 ఆ టైంలో కూడా ఒక నల్ల జాతీయుడు అరిచాడనో అదేనా వెన్నెముక ఎరగొట్టిన సందర్భాలు ఉన్నాయి పోలీసులు. వై కాంట్ ద నేషన్ ఓవర్లుక్ ద అర్జెన్సీ ఆఫ్ ద మూమెంట్? 1963లో మరి లింకన్ స్క్వేర్ ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ గుమిగూడారు. లక్షల మంది గుమిగూడారు. ఇది ఒక అత్యవసర పరిస్థితి. దీన్ని మరి దేశం లేదా ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఉందో టోటల్‌గా ఏమాత్రం కూడా ఓవర్లుక్ చేయకూడదు. అంటే ఏముందిలే వీళ్ళు వస్తానే ఉంటారు, పోరాడుతానే ఉంటారు. మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని గనక మీరు అనుకున్నట్లయితే అలా అనుకోవద్దు. ద నేషన్ కెనాట్ ఇగ్నోర్ ద ప్రాబ్లమ్. ఈ సమస్యని మీరు సులభంగా తీసుకోవద్దు. ఇవి నల్ల జాతీయుల జీవితాలకు సంబంధించింది. నీగ్రో పీపుల్ ఆర్ సఫరింగ్. నల్ల జాతీయులు ఎంతో బాధపడుతున్నారు. దేర్ యాంగర్ వారి కోపం వస్తుంది అండ్ బాధేస్తుంది. విల్ కంటిన్యూ అంటిల్ జస్టిస్ ఈస్ గివెన్. న్యాయం జరిగేంత వరకు వారి పోరాటాన్ని కొనసాగిస్తారు. ఇఫ్ ఇగ్నోర్ అన్రెస్ట్ అండ్ ప్రొటెస్ట్ విల్ గ్రో. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా ఎక్కువగా ప్రొటెస్ట్లు జరుగుతాయి. ఇంకా ఎక్కువగా అశాంతి అనేది పేరుకుపోతుంది. సో క్విక్ యాక్షన్ ఈజ్ నీడెడ్. కాబట్టి మాకు రావలసిన చెక్ బుక్ ఏదైతే 1863లో అబ్రహాం లింకన్ గారు సైన్ చేశారో అది మాకు కావాలి. ఆ చెక్ యొక్క ఫలితం ఆ డబ్బులు స్వేచ్ఛ. డబ్బులంటే కరెన్సీ కాదు ఇక్కడ. స్వేచ్ఛ అనేది మాకు ప్రసాదించండి. ఇంకా మాకు ఉద్యోగాల్లో లింగ వివక్ష వాళ్ళలో ఎక్కువగా ఆఫ్రికా అమ్మాయిని చాలా తక్కువగా కించపరచడం, వారిని ఎటువంటి ఉద్యోగాల్లో తీసుకోకపోవడం, ఇక కింది స్థాయి ఉద్యోగాల వరకే పరిమితం చేయడం, జీతాన్ని ఇవ్వకపోవడం, ఇలాంటివి రకరకాలు. వారిని ఎట్లా పడితే అట్లా మరి వారి పట్ల అసహ్యంగా ప్రవర్తించడం. చట్టం కూడా ఏమాత్రం కూడా వాళ్ళని కన్సిడర్ చేయట్లా వీళ్ళెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు. వాట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ డస్ మార్టిన్ లూథర్ కింగ్ వాంట్ ద పీపుల్ టు డూ? కాబట్టి మార్టిన్ లూథర్ కింగ్ ఎలాంటి స్ట్రగుల్ చేయమంటున్నాడు, ఎటువంటి పోరాటం చేయమంటున్నాడు? ఈ వాంట్స్ ఏ పీస్ఫుల్ స్ట్రగుల్. ఏమంటున్నా అంటే నల్ల జాతీయుల్ని ఓర్పు కలిగి ఉండండి. ఇంతకాలం ఓర్పుకున్నాగా మనం ఇప్పుడు కూడా ఓర్పుగా శాంతిగా ఈ యొక్క మన పోరాటాన్ని చేద్దాం. ఈ టెల్స్ పీపుల్ నాట్ టు యూజ్ వైలెన్స్. హింసకి తావివ్వమాకండి, ద్వేషాన్ని పెంచుకోమాకండి. దానివల్ల ఒనగూరి ప్రయోజనం ఉండదు. వెంటనే ఏం చేస్తాం? ఆ ద్వేషంతో ఎవడి మీద ఒకడి మీద దాడి చేస్తాం. మన ఏదైతే కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో పక్కకి వెళ్ళిపోయిద్దరు. ఏది మన లక్ష్యాన్ని ఏమాత్రం సాధించడానికి అది ఉపయోగపడకపోగా ఏమవుతుందంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తారు. వీళ్ళు చాలా క్రూరులు ఇలాంటివి చెప్పి మన మీద పోలీస్ చర్య ఇట్లాంటివి జరిగేటట్టు చేస్తారు తప్ప మన హక్కుల్ని అసలు పక్కదోవన పట్టిస్తారు. దే మస్ట్ ఫైట్ విత్ డిగ్నిటీ. గౌరవంగా ఉండాలి మన పోరాటం.
క్రమశిక్షణతో, డిసిప్లిన్‌తో ఉండాలి. ప్రేమతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఇంతకాలం ఆగాం. ఖచ్చితంగా జరుగుతుంది. మనకు రావాల్సిన స్వేచ్ఛ 1863లో రాయబడింది. అది ఇంతవరకు ఇయ్యకుండా న్యాయం ఏం చేస్తుంది అంటే ఆపింది. న్యాయం ఎప్పటికి కూడా మనకు జరగకుండా ఉండదు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది ఇప్పుడే కావాలని మనం కోరుకున్నాం. మన పోరాట పద్ధతులు శాంతియుతంగా ఉండేటట్టు చూసుకుందాం. దే ప్రొటెస్ట్ షుడ్ బి స్ట్రాంగ్ బట్ పీస్‌ఫుల్. చాలా బలంగా ఉండాలి. కానీ శాంతియుతంగా ఉండాలి. షుడ్ ఆల్ వైట్ పీపుల్ బి డిస్టర్బ్డ్? వై నాట్? ఇప్పుడు అలా అని ఇప్పుడు మన యాంటీ ఎవరు? తెల్ల జాతీయులు అని మనం ఏం చేద్దాం? వాడి మీద పోరాటం చేద్దామా? నో. 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 అలా కాదు. ఎందుకు కాదు అంటే నాట్ ఆల్ పీపుల్ షుడ్ బి డిస్ట్రస్టెడ్. అందరిని నమ్మకుండా ఉండడానికి ఏం లేదు. తెల్ల జాతిలో చాలా మంచోళ్ళున్నారు. మెనీ వైట్ పీపుల్ సపోర్టెడ్ ద సివిల్ రైట్స్ మూవ్‌మెంట్. మనం చేస్తున్న ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో పోరాటానికి, ఈ హక్కుల పోరాటానికి మన వెంట చాలామంది తెల్ల జాతీయులు మనకు సపోర్ట్‌గా ఇప్పుడు వచ్చిన్నారు. స్టేజ్ మీద ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. దే అండర్‌స్టూడ్ దట్ ఫ్రీడమ్ ఫర్ బ్లాక్ పీపుల్ ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఫర్ దెమ్. వాళ్ళేమనుకుంటున్నారంటే నల్ల జాతీయులు కూడా మన సహోదరులే. వారి స్వాతంత్ర్యం మన స్వాతంత్రం అని అనుకుంటున్నారు. కాబట్టి మనం అందరినీ నమ్మకుండా ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలి అంటే యూనిటీ ఈజ్ ఇంపార్టెంట్. యూనిటీ కలిగి ఉండాలి. అందరం మనం మనుషులం. ప్రేమ కలిగి ఉండాలి. అనుమాన పడాల్సిన అవసరం లేదు. అరే తెల్ల జాతీయుడు వచ్చి మన పక్కన ఉన్నాడురా, వీడు మనకు కావాల్సిన హక్కులు రానియడురా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం పోరాటం మనం చేద్దాం. వెన్ విల్ నీగ్రోస్ బి సాటిస్ఫైడ్ అకార్డింగ్ టు ద స్పీకర్? కొంతమంది అడుగుతున్నారు, మిమ్మల్ని విడిచిపెట్టాము, ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొని ఇస్తున్నాం, అమెరికాలో ఉంటున్నారు, చావదా మీకు అని అడుగుతున్నారు. ఎప్పుడు సంతృప్తి చెందుతారయ్యా, ఇంకా ఎన్ని హక్కులు కావాలయ్యా అని అడిగేటటువంటి జాతి వివక్షతో కూడినటువంటి వ్యక్తులు ఉన్నారు. నీగ్రోస్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అంటిల్ దే గెట్ ఈక్వల్ రైట్స్ అండ్ జస్టిస్. సమాన అవకాశాలు, సమాన న్యాయం, సమన్యాయం పొందేంత వరకు మీ నల్ల జాతీయులు ఏ మాత్రం కూడా సాటిస్ఫై అవ్వరు. దే వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ పోలీస్ బ్రూటాలిటీ. పోలీసులు జరుపుతున్న అవమాననీయమైనటువంటి పరిస్థితుల నుండి నల్ల జాతీయులను కాపాడాలి. ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి. గౌరవంగా మమ్మల్ని చూడాలి. ఈక్వల్ ట్రీట్మెంట్ ఎవ్రీవేర్. నల్ల జాతీయుడితో పాటు తెల్ల జాతీయుడిని కూడా ఒక సమానమైన మనిషిగా భావించాలి. ఓన్లీ వెన్ జస్టిస్ కమ్స్, అప్పుడు మాత్రమే ఆ న్యాయం మాకు జరిగినప్పుడే దే విల్ బి సాటిస్ఫైడ్. వాళ్ళందరూ సాటిస్ఫై అవుతారు. ఏ నేరం జరిగినా నల్ల జాతీయుల మీద పడ్డాం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఏంటంటే రకరకాల మనం చాలా సినిమాల్లో చూపిస్తుంటారు. ఒక వాడు ఉంటుంది, పోలీసు వాడికి కోపం వస్తే వెళ్ళి పడిపోయి కొడతా ఉంటాడు. సేమ్ అంతే. వాళ్ళు ఇక్కడైతే నడుములు ఎరగొడతారు, 3rd డిగ్రీ ఇట్లాంటివన్నీ ఉత్త పుణ్యానికి చివరిలో ఏం లేదనేసి పంపించేయడం, లేదా అసలు పంపించడం. చాలామంది మిస్ అయిపోయారు. చాలామంది నల్ల జాతీయులు బతుకున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు, అలా మాయమైపోయారు. కాబట్టి ఈ వివక్ష ఏదైతే ఉందో పోలీస్ బ్రూటాలిటీ నుండి మాకు స్వేచ్ఛను ఇప్పించండి. హూ ఆర్ డిస్క్రిమినేటెడ్ అండ్ హౌ ఆర్ దే డిస్క్రిమినేటెడ్? ఎవరు వివక్షకు గురి అవుతున్నారు, ఎలా గురి అవుతున్నారు? ఇన్ ద స్పీచ్ నీగ్రో పీపుల్ ఆర్ డిస్క్రిమినేటెడ్ అగెనెస్ట్. ఎవరు అంటే నల్ల జాతీయులు డిస్క్రిమినేషన్కి గురి అవుతున్నాం. దే ఫేస్ సెగ్రిగేషన్ ఇన్ స్కూల్స్. వాళ్ళని విడిగా కూర్చోబెడుతున్నారు. బస్సుల్లో వాళ్ళని విడిగా కూర్చోబెడుతున్నారు. హోటల్స్లో రానియట్లేదు. పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళని ఏమాత్రం కూడా గుమిగూడనీయట్లేదు. తెల్లవాడి పక్కన కూర్చోనియట్లేదు. మెనీ ఆర్ డినైడ్ జాబ్స్ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్. ఇక చదువుకుందామన్నా చదువుకోనియట్లేదు. అండ్ వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వట్లా. నువ్వు ఆ నల్ల జాతీయుడా, ఏం చేస్తలేపో. దే సఫర్ పోలీస్ బ్రూటాలిటీ. ఇంకా పోలీసులు అయితే వాళ్ళ ఇష్టం. కనబడ్డాడు అంటే ఏదైనా నేరం జరిగిందంటే వీళ్ళ మీద నెట్టేసి ఇక వీళ్ళనే ఇక దొంగలుగా చిత్రీకరించడం, మర్డరర్స్గా చిత్రీకరించడం, ఆ విధంగా చేస్తున్నారు. కెనాట్ ఓట్ ఫ్రీలీ. కనీసం ఓటు వేయడానికి కూడా వీళ్ళకి హక్కు లేకుండా పోయింది. సైన్స్ లైక్ ఫర్ వైట్స్ ఓన్లీ. కొన్ని చోట్ల అయితే తెల్ల జాతీయుల వారికే హట్ దే డిగ్నిటీ. కేవలం తెల్ల జాతీయులే ఈ హోటల్లోకి రావాలి అని బోర్డులు పెడుతున్నారు. దే ఆర్ పుష్డ్ ఇంటూ పూర్ నైబర్హుడ్స్. వాళ్ళని ఏంటంటే మురికి వాడల్లో నివసించేటట్లు చేస్తున్నారు. ట్రీటెడ్ యాజ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్. వాళ్ళు ఏదో పరాయి వాళ్ళలాగా
సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దిస్ డిస్క్రిమినేషన్ ఎఫెక్ట్స్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఆపర్చునిటీస్. ఈ ఏదైతే ఉందో అది వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అవకాశాలు రానీయకుండా చేస్తున్నాయి. వాళ్ళు పేదరికంలోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దే ఫీల్ ఐసోలేటెడ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళ దేశంలోనే ఇక్కడే పుట్టారు వాళ్ళు. బానిసలుగా 1776లో తేబడ్డారు. దరిదాపుగా అటు ఇటుగా ఒక 250 సంవత్సరాల పైన అయింది. 1776 అంటే దరిదాపుగా ఏందంటే ఒక 250 సంవత్సరాల పైన ఎక్కువే అయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి జనరేషన్స్ వచ్చుంటాయి. 1963కే అప్పటికే తేబడినటువంటి జనరేషన్ చాలా తక్కువ ఆయుర్దాయం ఉంటుంది వాళ్ళకి. ముసలోళ్ళు అయ్యేదాకా ఊరుకోరు, చంపేస్తారు. ఈవెన్ బేసిక్ రైట్స్ ప్రామిస్ బై లా డినైడ్ టు దెమ్. 1863లో ఏదైతే స్వేచ్ఛా ప్రకటన జరిగిందో దాని ప్రకారం రావాల్సిన సమాన హక్కు వీళ్ళకి రాలా. మార్టిన్ లూథర్ కింగ్ హైలైట్స్ దీస్ ఇన్‌జస్టిసెస్ టు షో ద పెయిన్‌ఫుల్ రియాలిటీ. ఇది చాలా దౌర్భాగ్యం. 100 ఏళ్ల తర్వాత కూడా మనకిస్తానన్నటువంటి ఏదైతే స్వేచ్ఛ అనేటటువంటి కరెన్సీని వీళ్ళు మనకివ్వలా. అదేమంటే మా యొక్క ఎక్స్‌చెకర్స్ ఖజానాలో అంత డబ్బు లేదంటున్నారు. అంత స్వేచ్ఛ లేదు. అన్ని అవకాశాలు లేవంటున్నారు. కానీ ప్రపంచం మొత్తానికి అవకాశాలు ఇస్తున్న అమెరికా నల్ల జాతీయులకి ఎందుకు ఇయ్యట్లేదని అడుగుతున్నారు. హి సేస్ అమెరికా హాస్ ఫెయిల్డ్ టు కీప్ ఇట్స్ ప్రామిస్ ఆఫ్ ఈక్వాలిటీ. సమానత్వం, సమానంగా చూస్తాం అనేటటువంటి వాగ్దానాన్ని అమెరికా నిలుపుకోలేకపోయింది. ద స్పీచ్ ఈస్ ఎ కాల్ టు ఎండ్ డిస్క్రిమినేషన్. ఇది ఎందుకు ఈ స్పీచ్ జరుగుతుంది? ఐ హావ్ ఎ డ్రీమ్. నాకు ఒక కల ఉంది. ఎందుకంటే ఈ వివక్ష ఏదైతే ఉందో దీన్ని రూపుమాపాలి. బిల్డ్ ఏ సొసైటీ వేర్ ఆల్ పీపుల్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. నల్ల జాతీయుడు, తెల్ల జాతీయుడు కూడా సమానంగా చూడబడేటటువంటి సమాజానికి అమెరికా రావాలి. ఇట్ ఆల్సో షో ద డిస్క్రిమినేషన్ హార్మ్స్ బోత్ ద అప్రెస్డ్ అండ్ నేషన్స్ యూనిటీ. ఈ వివక్ష అనే దానివల్ల ఎవరైతే వివక్షకి పాల్పడుతున్నారో వాళ్ళకి హాని కలుగుతుంది, దేశానికి హాని కలుగుతుంది. దేశంలో అందరూ కూడా ఒక తాటి మీద ఉండరు, విడివడిపోతారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేశాడనమాట. డిస్క్రైబ్ ద స్పీకర్స్ డ్రీమ్. ఐ హ్యావ్ ఏ డ్రీమ్. నాకు ఒక కల ఉంది, నాకు ఒక కల ఉంది అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పడం జరిగింది. ఏంటి ఆ కళ అనేసి అడుగుతున్నాను అనమాట. మార్టిన్ లూథర్ కింగ్ డ్రీమ్స్ ఆఫ్ ఎ వరల్డ్ వేర్ ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్. తనకు ఒక కళ ఉంది ఏంటంటే ఈ యొక్క ప్రపంచం అందరినీ సమానంగా చూడాలి. హీ వాంట్స్ ఎ నేషన్ వేర్ బ్లాక్ అండ్ వైట్ పీపుల్ లివ్ టుగెదర్ ఇన్ పీస్. ఒక దేశం ఉండాలి. ఆ దేశం ఏ దేశం? యునైటెడ్ స్టేట్స్. ఎలా ఉండాలి? నల్ల జాతీయుడు, తెల్ల జాతీయుడు ప్రశాంతంగా, హాయిగా, సౌభ్రాతృత్వంతో కలిసిమెలిసి జీవించాలి. హీ డ్రీమ్స్ దట్ చిల్డ్రన్ విల్ నాట్ బి జడ్జ్డ్ బై స్కిన్ కలర్ బట్ బై దే క్యారెక్టర్. ఆయన ఏం చెప్తున్నాడంటే మంచి మాట చెప్పాడు. మనిషి ఎలా జడ్జి చేయబడాలి? అతని యొక్క క్యారెక్టర్ వల్ల, ప్రవర్తనని బట్టి జడ్జి చేయాలి తప్ప కలర్‌ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, లింగ వివక్ష అనేది ఉండకూడదు. కాబట్టి ఎలా జడ్జి చేయబడాలి? ప్రవర్తన ఆధారంగా అతని క్యారెక్టర్ ప్రకారం జడ్జి చేయాలి. కాబట్టి వీడు నల్లగా ఉన్నాడు అంటే వీడే చెడ్డోడు అనేసి రాకూడదు. కంక్లూజన్‌కి రాకూడదు. హీ ఇమాజిన్స్ ఫార్మర్ స్లేవ్స్ అండ్ స్లేవ్ ఓనర్స్ సిట్టింగ్ టుగెదర్ యాజ్ ఫ్రెండ్స్. అతని యొక్క ఉద్దేశం ఏందంటే అతని కలల ప్రపంచంలో ఇంతకుముందు బానిసలుగా ఉన్నటువంటి తరం, అలానే బానిసల మీద ఆధిపత్యం చెలాయించిన తెల్లవారు, నల్లవారు ఇద్దరు కూడా కూర్చొని ఒకే చోట కూర్చొని హ్యాపీగా నవ్వుకోవడం అండ్ వారు కలిసి భుజించడం అలాంటి పరిస్థితి రావాలని కోరుకున్నాడు. హీ హోప్స్ ప్లేసెస్ ఫుల్ ఆఫ్ ఇన్‌జస్టిస్ విల్ బికమ్ ల్యాండ్స్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవరైతే ఇప్పుడు దాకా వీళ్ళని అన్యాయానికి గురి చేస్తూ వచ్చారో, అసలు నల్లోళ్ళు కనబడితే గాంధీ గారికి ఎన్ని అవమానాలు జరిగింది. అలాంటివి వీళ్ళకి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. హీ డ్రీమ్స్ ఆఫ్ యూనిటీ వేర్ బ్లాక్ అండ్ వైట్ చిల్డ్రన్ హోల్డ్ హ్యాండ్స్ లైక్ సిస్టర్స్ అండ్ బ్రదర్. ఎవరైతే తరం ఉన్నారో నెక్స్ట్ తరం వారు ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అక్కా తమ్ముళ్ళలాగా వాళ్ళు కలిసిమెలిసి జీవించాలి వీరు అనేసి కోరుకోవడం జరిగింది. దిస్ డ్రీమ్ ఈజ్ అబౌట్ జస్టిస్. న్యాయం కావాలి, ఈక్వాలిటీ సమానత్వం కావాలి, ప్రేమ కావాలి, సఖ్యత కావాలి. హీ బిలీవ్స్ ఫెయిత్ అండ్ పీస్ఫుల్ స్ట్రగుల్ విల్ మేక్ దిస్ డ్రీమ్ కమ్ ట్రూ. ఆయన ఉద్దేశం ఏంటంటే నమ్మకం కోల్పోకుండా
అండ్ శాంతియుతంగా ఈ పోరాటాలు చేయడం ద్వారా తన కళ అనేది నెరవేరుతుందని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భావించడం జరిగింది. హిస్ డ్రీమ్ ఇన్స్పైర్స్ పీపుల్ టు వర్క్ ఫర్ బెటర్ అండ్ ఫెయిర్ వరల్డ్. అతని యొక్క కళ ప్రజలకి ఏందంటే ఒక చుక్కానిలాగా పనిచేయడం. ఎలాంటి అంటే బెటర్ అండ్ ఫెయిర్ వరల్డ్ క్రియేట్ చేయడానికి ఈయన యొక్క దార్శనికత పనిచేస్తుంది. ఇతని కళ దాని వైపు నడిపిస్తుందనమాట. వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా సిమిలర్ టు రేసిజం? నేమ్ లీడర్స్ హూ ఫాట్ అగైన్స్ట్. భారతదేశంలో కూడా ఇలాంటి వివక్షత అనేది ఉందా? ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకుల్ని తెలపండి. ఇక్కడ మనకి ఈ వర్ణ వివక్షత ఉంది. అపార్థిడ్ అంటారు. ఎక్కడ? అమెరికాలో. అండ్ అక్కడ మొత్తానికి వర్ణ వివక్షత ఉంది. అంటే కలర్‌ని బట్టి వివక్ష చూపించడం. మరి ఇండియాలో ఎలాంటిది ఉంది అని అడుగుతున్నా. దానికి వ్యతిరేకంగా ఎవరైనా పోరాడారా అని అడుగుతున్నాను. ఇన్ ఇండియా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వాస్ సిమిలర్ టు రేసిజం. ఈ రేసిజం ఏదైతే ఉందో వర్ణ వివక్షత అంటారు. కుల వివక్షత ఉంది భారతదేశంలో. పీపుల్ ఫ్రమ్ లోవర్ క్యాస్ట్ వర్ ట్రీటెడ్ అన్‌ఫెయిర్‌లీ అండ్ కాల్డ్ అన్‌టచబుల్స్. వాళ్ళని ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు. అంటే ఉన్నతమైన వాళ్ళు కింది వాళ్ళని ముట్టుకోకూడదని కాదు. కింది వాళ్ళు ఉన్న వాళ్ళని ముట్టుకోకూడదని. దే వర్ డినైడ్ టెంపుల్ ఎంట్రీ. అందుకని వాళ్ళని దేవాలయాల్లోకి ఎంట్రీ లేదు. విద్యాలయాల్లోకి ఎంట్రీ లేదు. అండ్ సోషల్ రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. వారి వెనకాల ఒక చీపురు లాంటిది తాటాకు కట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ అడుగు జాడల్ని వాళ్ళే క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దిస్ హర్ట్ దే డిగ్నిటీ అండ్ ఆపర్చునిటీస్. ఇలాంటివి వారి గౌరవాన్ని, అవకాశాలని తగ్గిస్తాయి. మెనీ లీడర్స్ ఫాట్ అగైన్స్ దిస్ ఇంజస్టిస్. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఎంతో మంది నాయకులు పోరాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్క్ ఫర్ దళిత్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ. తాను దళితుల హక్కుల కోసం, సమానత్వం కోసం అంబేద్కర్ గారు పోరాడారు. మహాత్మా గాంధీ అపోజ్డ్ అన్‌టచబిలిటీ. ఏదైతే ఈ వివక్షత ఉందో, అండ్ అన్‌టచబిలిటీ అంటే అసలు వాళ్ళని టచ్ చేయకూడదు. ఏది టచ్ చేయకూడదు వాళ్ళు. అలాంటి మహాత్మా గాంధీ గారు ఏం చేశారు అంటే మైలపడిపోతారనమాట. ఒకవేళ పొరపాటున ఒక అన్‌టచబుల్ పర్సన్ ఒక పెద్ద వ్యక్తిని టచ్ చేశాడు, పొరపాటున తగిలాడనుకో వెంటనే స్నానం చేసేయాలి. అండ్ కాల్ దెమ్ హరిజన్స్. ఈ అన్‌టచబుల్స్‌ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని హరిజనులుగా పిలవడం జరిగింది. దేవుని బిడ్డలు వీళ్ళని. జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబాయి పూలే వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. వీళ్ళకి ఎవరైతే అన్‌టచబుల్స్ ఉన్నారో వీళ్ళకి కింది స్థాయిలో వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. సోషల్ ఈక్వాలిటీ లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబాయి పూలే వీళ్ళు మొట్టమొదటి టీచర్ అన్నమాట. భారతదేశపు తొలి మహిళా టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలే. వీళ్ళు పిల్లల్లో ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, వీలైనంతగా ప్రొవైడ్ చేయడం చేశారు. పెరియార్ ఈ రామస్వామి ఆల్సో ఫాట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. ఈ కుల వివక్షత ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పెరియార్ ఈవి రామస్వామి కూడా పోరాడడం జరిగింది. తమిళనాడు, కన్నడ ఈ ప్రదేశాల్లో ఈ పోరాటాలు జరిగాయి. దేర్ ఎఫర్ట్స్ హెల్ప్ బ్రింగ్ లాస్ అండ్ సోషల్ చేంజ్. వారి యొక్క ఏవైతే ఉన్నాయో మొత్తం వీళ్ళు మహారాష్ట్ర, మన గుజరాత్ ఆ ప్రాంతాల్లో ఒక నాయకుడు అనమాట. సౌత్‌లో పెరియార్ ఈవి రామస్వామి కుల వివక్షతకి. దేర్ ఎఫర్ట్స్ హెల్ప్ బ్రింగ్ లాస్ అండ్ సోషల్ చేంజ్. ఈ చట్టాలు తేవడం అండ్ సాంఘికంగా కొన్ని మార్పులకి ఈ పోరాటాలు వీళ్ళు చేసిన పోరాటాలు కారణమైంది. టుడే ఇండియా ప్రమోట్స్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఇండియా స్వేచ్ఛ, స్వాతంత్రాలని, సమానత్వాన్ని పెంపొందించేటటువంటి పనులైతే చేస్తుంది. బట్ సొసైటీ స్టిల్ వర్క్స్ టు రిమూవ్ డిస్క్రిమినేషన్ ఫుల్లీ. అండ్ పూర్తిగా ఇది ఇంకా కుల వివక్ష అనేది పోవాలి. దానికోసం ఇంకా సొసైటీ అనేది ఇంకా ప్రక్షాళన అనేది జరుగుతానే ఉంది. ఇదండి టోటల్‌గా క్వెషన్స్ వచ్చేసి ఏవైతే 'ఐ హావ్ ఏ డ్రీమ్' బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అండ్ టోటల్‌గా మీకు ఇక్కడ అన్నీ కూడా ఉంచబడినాయండి. ప్రతీది కూడా మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ప్రతీది కూడా మీకు గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. నోట్ మేకింగ్ కావచ్చు అండ్ డిఫరెంట్ రిపోర్ట్ రైటింగ్ కావచ్చు అన్నీ కూడా పొందుపరచడం. సింపుల్‌గా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తుంటాయి. అవి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తుంటాయి. వాటి ద్వారా కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.